గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నీటికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి ఆ యొక్క పనులు ఇప్పుడు నిలుపుదల చేసింది. దాన్ని బేస్ చేసుకుని కూడా రాయలసీమలో చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా అందరినీ కలుపుకొని కూడా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రాయలసీమకు సంబంధించి నీటిని ప్రాజెక్టుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు పనులు మొదలు పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వము దాన్ని బంద్ చేసింది అని కూడా రాయలసీమలో వచ్చేసి ఒక భారీగా పెద్దగా ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నట్టయితే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే డెఫినెట్లీగా వచ్చేసి నీటి కొరత ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించాము. ఇదివరకే మనం అందరికీ కూడా తెలుసు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి రాయలసీమ సస్యశాలను చేయడం కోసం వచ్చేసి ఒక ప్రాజెక్టు కూడా మేము మొదలు పెట్టాము. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క పనులు కూడా నిలుపుదల చేసింది కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది. అంటే దానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు. చంద్రబాబు గారితో మాట్లాడి ఆ యొక్క విషయాన్ని కూడా నేను బంధించాను అని కూడా ఆయన చెప్పాడు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరోపణలు అయితే చేస్తుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఈ యొక్క విషయంపై కూడా హరీష్ రావు గారు గతంలోనే కూడా జీవో రెడీ చేసి కూడా అప్పట్లోనే ఈ యొక్క పనులు కూడా నిలుపుదల చేశామని కూడా హరీష్ రావు గారు కూడా గతంలో అన్నటువంటి విధానం కూడా మనకు స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. సో ఈ రెండు విషయంలో అదేవిధంగా ఈ యొక్క రాయలసీమకు సంబంధించి ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా బంద్ చేసినటువంటి దానిపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అయితే ఈ యొక్క పనులు నిజంగా కూటమి ప్రభుత్వం బంద్ చేసిందా లేదా కూటమి ప్రభుత్వం బంద్ చేసిందా లేదంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత హరీష్ రావు గారు చెప్పినట్టు అప్పుల్లోనే ఈ యొక్క పనులు కూడా జీవో జారీ చేసి అప్పుడు కూడా బంద్ చేశారా అనేది మనకు క్లారిటీగా అయితే తెలియదు అనమాట. అయితే మొత్తానికి ఇది బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి రాయలసీమలో వచ్చేసి ఒక భారీ ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇటు నేతలను అదేవిధంగా విద్యావంతులను అందరినీ కూడా రాజకీయ నాయకులతో కలుపుకొని కూడా రాయలసీమలో వచ్చేసి నెల్లూరు అదేవిధంగా రాయలసీమ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అందరి నేతలతో కూడా కలుపుకొని కూడా ఒక ఉద్యమం కూడా ప్లాన్ చేస్తున్నట్టయితే అది కడప నుంచి కూడా స్టార్ట్ చేయబోతున్నారు అనేది అయితే స్పష్టంగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. అంటే దీనికి సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరు దాన్ని ఉద్యమాన్ని నడపడానికి ఒక నేత పేరైతే మనకైతే బయటికి రాలేదు, కానీ ఒక భారీగా ప్లాన్ అయితే చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. నిజంగా రాయలసీమకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది ఈ యొక్క నీటికి సంబంధించి అనేది ఏ ప్రభుత్వము అంటే ఇటు వైఎస్ఆర్ అదేవిధంగా ఇటు టీడీపీ ప్రభుత్వము ఎవరికి సంబంధించి వాళ్ళు కూడా ఒక మ్యానుఫ్యాక్చర్ లాగా ఇడిస్తే కూడా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ యొక్క విషయంపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే స్టాండ్ కరెక్టేనా, అదేవిధంగా వీళ్ళు అదేవిధంగా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలలో ఎవరు ఎక్కువ రాయలసీమకి నీటికి ఖర్చు పెట్టారు అనేది ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. ఏది ఏమైనప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వచ్చేసి రాయలసీమలో వచ్చేసి ఒక ఉద్యమం లాగా నీటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ యొక్క పనులు నిలుపుదల చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మేము కూడా ఒక భారీగా ప్లాన్ చేస్తున్నట్టయితే స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుందన్నమాట. మరి చూడాలి ఇది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది, మరి కూటమి ప్రభుత్వం దీనికి ఏ విధంగా రియాక్షన్ ఇస్తుంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలియాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క వీడియోపై మీకు కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.